తెచ్చిస్తలేదు. ఎందుకంటే భయం. ఇప్పుడు 10 ఏళ్ల కింద నువ్వే తీసుకున్నావు, అప్లికేషన్ పెట్టుకున్నావు, నీకు వైట్ కార్డు ఉండే, రేషన్ కార్డు వచ్చింది. రేషన్ కార్డు వైట్ కార్డు ఉంది అప్పుడే 10 ఏళ్లలో నువ్వు ఇంత డెవలప్ అయినావు అనుకో, ఇంత ఇల్లు కట్టుకున్నావు, కారు మోటార్ సైకిల్ కొను. ఇప్పుడు దానిలో నింపితే ఆయన తుస్సుమంటుంది. 6 గ్యారెంటీలు రావు. ఉన్నది కూడా తిప్పుతుంది, పాసలు కూడా తిప్పుతుంది. అది ఉన్న కానీ కూసేసుకుంటే అదే ఇంకో కానీ పోయినట్టు. ఇప్పుడు అది ఆ ఫామ్ నింపితే అయిపోయి తుస్సు. అందుకే ప్రజలు కూడా భయపడుతున్నారు, చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఒక ఊర్లో ఎంత అభివృద్ధి, ఎంత పంటలు, ఎంత లెక్క, ఎంత నీళ్లు, ఎంత పర్ఫెక్ట్గా అభివృద్ధి పరిపాలన, ఎంత అడ్మినిస్ట్రేషను. అది కేసీఆర్ అంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోయింది. హైదరాబాద్లో సిటీలో కానీ కేటీఆర్ లేని కానీ అక్కడ కేసీఆర్ లేని కానీ జీర్ణించకపోతే గ్యారంటీగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో భారీ మెజారిటీతోటి మా మల్కాజ్గిరి మేడ్చల్ అయితే భారీ మెజారిటీ ప్రజలకు అర్థమైపోయింది. కేటీఆర్ లాంటి ఇప్పుడు మీరు అంటుండొచ్చు, కొందరు అంటుండొచ్చు, వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఏం పని, బీజేపీకే పని, కాంగ్రెస్కే పని. కాంగ్రెస్ తోటి బీజేపీ తోటి ఏం కొట్లాడేది, వాళ్ళు ఏం తెచ్చారు? వాళ్ళు బీజేపీ ఉందా? వాళ్ళు బియ్యం పంచుతున్నారు తప్ప, అచ్చంతలో పంచుతున్నారు తప్ప ఏదన్నా ఇచ్చిరా తెలంగాణ రాష్ట్రానికి? ఒక్క స్కీమ్ చెప్పు, ఒక్క ప్రాజెక్ట్ చెప్పు, ఏదన్నా మోడీ పేరు మీద ఏదన్నా ఇచ్చిరా? మన కిషన్ రెడ్డి ఏదన్నా ఇచ్చిండా? ఒక్కటి చెప్పురు ప్లీజ్. నాకైతే తెలియదు, మరి మనం తెచ్చిండొచ్చు, చాలా పైసలు తెచ్చిండొచ్చు. ఎందుకంటే ప్రతి దాంట్లో వాళ్ళదే ఉందని చెప్తారు. ఒక్కటన్నా వాళ్ళ పేరు మీద 10 ఏళ్ళల్లా వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు, మనం 10 ఏళ్ళు ఉన్నాం. ఒక్కటి ఇలే వాళ్ళది అయిపోయింది. కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలన్నీ కొట్టుకుంటూ పోతూనే ఉన్నాడు బీజేపీ. ఇప్పుడు వాళ్ళకి మిగిలిన ఎన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు 2. ఏదేది? కర్ణాటక, తెలంగాణ. మోడీ మన ప్రైమ్ మినిస్టర్ చుట్టూ 3వ సారి ప్రైమ్ మినిస్టర్ అయినాక ఏం చేస్తాడో మీకు కూడా తెలుసు కదా. అట్లా ఇప్పుడు ఈ 10 ఏళ్ళు 3వ సారి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయినానుకో, ఈ 5 ఏళ్ళలో ఎన్ని రాష్ట్రాలు కొట్టుకొచ్చినాడు ఆయన? చెప్పకపోతే నాకు లెక్క రాదు, చెప్ప 8 రాష్ట్రాలు కొట్టేసాడు ఆయనకి 3వ లెక్కన. కాబట్టి ఎవరి పరిపాలన వాళ్ళు పర్ఫెక్ట్గా ప్రజలలో ఉండండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. తప్పకుండా మీరు బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. కానీ మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నాం, మీకు మంచిగా సపోర్ట్ చేస్తున్నాం. కానీ మీరు ఈ మాటలు మమ్మల్ని మాట్లాడితే ఆ భగవంతుడే చూస్తారు, ఆ ప్రజలే చూస్తారు. తప్పకుండా మీకు తగిన బుద్ధి చెప్తారు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు పార్టీ కార్యకర్తల తన అన్ని వ్యూలు తీసుకున్నారు అంతేకెళ్ళి. అట్లనే 17 పార్లమెంటు దాంట్లో 16 కూడా అయిపోయినాయి. రేపు నల్గొండ ఏదో ఉన్నట్టుంది ఫైనల్. అయిపోయినాక సీఎం కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూర్చొని డిసైడ్ చేస్తారు. మళ్ళా అధిష్టానం ఆదేశం చేస్తే ఏది చేస్తే వాళ్ళు ఏది చెప్తే, ఇప్పుడు అధిష్టానం చెప్పింది అనుకో సీఎం కేసీఆర్, మల్లారెడ్డి నువ్వు ఇప్పుడు పోయి బయట జిల్లా అధ్యక్షుని అది పార్టీ కదనే. జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి కొడుకు కోడలు అని మీకు రకరకాల డౌట్స్ ఉన్నాయి. మీకు ఆ డౌట్స్ అని వద్దు. చేయాలంటే సిట్టింగ్ కదా, సిట్టింగ్ ఎంపీ ఆయన సేవలే డిసైడ్ అయిపోయి ఉండొచ్చు. మేబీ నాకు ఐడియా లేదు. ఇంకా లోపల చాలా డిసైడ్ అయినాయా నాకు ఐడియా లేదు. ఇప్పుడు సికింద్రాబాద్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది, మెదక్ చాలా పెద్ద ఎత్తున ఉంది. మీరు చెప్తే షాక్ అవుతారు. నాకు తెలిసినవి కూడా చెప్తే మళ్ళీ మీరు షాక్ అవుతారు. అంతే కొన్ని చెప్పాలి.